లాస్ట్ 2 క్లాసెస్లో అరిథమెటిక్ ఆపరేటర్స్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ విత్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అవుట్పుట్స్, అలాగే లాజికల్ రిలేషనల్ ఆపరేటర్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ డిస్కస్ చేసాం. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే లాజికల్ ఆపరేటర్స్ నేర్చుకుంటాం. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద రిలేషన్ బిట్వీన్ టూ కండిషన్స్, టూ ఆపరెంట్స్ కాదు, ఏ గ్రేటర్ దెన్ బి అనే కండిషన్. జనరల్గా ఏ గ్రేటర్ దెన్ బి అనేది మనం డిస్కస్ చేసాం దేంట్లో, రిలేషనల్ ఆపరేటర్స్లో. కానీ లాజికల్ ఆపరేటర్స్ ఏం చేస్తుందంటే టూ కండిషన్స్, ఇది ఒక కండిషన్ అనుకోండి, సపోజ్ ఇంకో కండిషన్ ఉంది, ఈ రెండు కండిషన్స్ని మధ్యలో రిలేషన్ని డిస్కస్ చేస్తుంది. ఏ గ్రేటర్ దెన్ బి అండ్ దిస్ ఈస్ కాల్డ్ అస్ లాజికల్ అండ్ అంటాం, దీన్ని లాజికల్ అండ్ అంటాం. సో రెండు కండిషన్స్ మధ్యలో రెండు కండిషన్స్ మధ్యలో రిలేషన్ని, లాజిక్ని చెప్తుంది, రైట్. సో ఇప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ ఎలా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో డిస్కస్ చేసి ఆ ఎగ్జాంపుల్ని మనం ప్రోగ్రామ్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. దెర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ అండి. ఫస్ట్ వచ్చేసి లాజికల్ అండ్ అంటాం, లాజికల్ అండ్, దీని సింబల్ వచ్చేసి 2 ampersand సింబల్స్. సెకండ్ వచ్చేసి లాజికల్ ఆర్, లాజికల్ ఆర్, దిస్ ఈస్ ద సింబల్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి లాజికల్ నాట్, లాజికల్ నాట్, దిస్ ఈస్ ద సింబల్ నాట్. సో ఫస్ట్ లాజికల్ అండ్ అంటే ఏంటి, టూ కండిషన్స్, రెండు కండిషన్స్ ఉన్నాయి, రెండు కండిషన్స్ ట్రూ అయితే రిజల్ట్ ట్రూ అవుతుంది, లేదంటే రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు సింపుల్గా ఏ గ్రేటర్ దెన్ బి అనే ఒక కండిషన్ ఉంది, ఏ లెస్ దెన్ బి అనే ఒక కండిషన్ ఉంది, ఇది ట్రూ, ఇది ట్రూ, బోత్ ట్రూ అయింది అనుకోండి, ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ లెస్ దెన్ బి, ఈ కండిషన్, ఈ లాజికల్ ఆపరేటర్ అనేది ట్రూ అవుతుంది. అంటే రెండు ట్రూ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ట్రూ అవుతుంది. లేదా ఇది ఒక స్టేట్మెంట్, అయితే ఇది ఫాల్స్ అవ్వచ్చు, లేదా ఇది ట్రూ ఫాల్స్ అవ్వచ్చు, లేదా ఇది ట్రూ ఇది ఫాల్స్ అవ్వచ్చు, ఇది ఫాల్స్ ఇది ట్రూ అవ్వచ్చు. ఏది రైట్ అయినా కూడా, సరే ఏది కరెక్ట్ అయినా, దీంట్లో ఏది కరెక్ట్ అయినా కూడా ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. అది లాజికల్ అండ్. సో సింపుల్గా లాజికల్ అండ్ అంటే ఏంటంటే టూ కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే దాని రిజల్ట్ ట్రూ అవుతుంది. ఏ ఒక కండిషన్ ఫాల్స్ అయినా ఆ రిజల్ట్ వచ్చేసి ఫాల్స్ అయిపోతుంది. బట్ లాజికల్ ఆర్ అంటే ఏంటంటే ఏ కండిషన్, ఒక కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఎనీ ఆఫ్ ద కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఆ కండిషన్, ఆ రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది. ఏదైనా కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఒక కండిషన్ ఫాల్స్ అయింది అయినా కూడా ట్రూ అవుతుంది. ఎప్పుడు ఫాల్స్ అవుతుందంటే రెండు కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే లాజికల్ ఆర్ అనేది ఫాల్స్ అవుతుంది. లాజికల్ నాట్ అంటే ఏంటంటే సింపుల్ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్. ఇఫ్ యు ఆర్ గుడ్ అని అనుకోండి, అవుట్పుట్ ఏమవుతుంది, లాజికల్ నాట్ ఏమవుతుంది, యు ఆర్ బ్యాడ్ అని అర్థం. యు ఆర్ గుడ్ అని అనుకోండి, లాజికల్ నాట్ ఏమవుతుంది, యు ఆర్ బ్యాడ్ అని అర్థం అవుతుంది. సో ఇప్పుడు దీనికి మనం ఒక చిన్న సి ప్రోగ్రామింగ్ రాద్దాము, ఆ ప్రోగ్రామ్ రాసి చూద్దాం, మనకు కంప్లీట్గా క్లారిటీగా ఉంటుంది. ఓకేనండి. రైట్, ఇప్పుడు మనము లాజికల్ ఆపరేటర్స్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు దాన్ని ఒక ప్రోగ్రామింగ్ రాసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే నేను ప్రతి క్లాస్లో చెప్తున్నాను ఏం చేయాలి, ఆన్లైన్ సి కంపైలర్ జీడిబి అని టైప్ చేయాలి. గూగుల్లో చేస్తే ఇలా ఒక సైట్ వస్తుంది, దీంట్లో ఆన్లైన్ సి కంపైలర్ అని ఫస్ట్ వస్తుంది కదా, దాన్ని తీసుకుందాం, ఆన్లైన్ సి కంపైలర్ అని తీసుకుందాం. ఇప్పుడు మనము ఇది ఓపెన్ అవుతుంది చూడండి. ఓపెన్ అయింది కదండి. ఇప్పుడు మనం దీనికి ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇప్పుడు మనము లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏమన్నాము, రెండు కండిషన్స్ మధ్యలో రిజల్ట్ చెప్తుంది అన్నాం. సో ఒక కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను, 3 వేరియబుల్స్ తీసుకుంటున్నానండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 12 అన్నాను, సి ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాను. 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 12, సి ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాను. ఇప్పుడు నేను లాజికల్ నాట్ చెక్ చేస్తున్నా, లాజికల్ అండ్ని చెక్ చేస్తున్నా. లాజికల్ అండ్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా అండి, 10 గ్రేటర్ దెన్ 12 రాంగ్, ఫాల్స్ అవుతుంది. అండ్ ఏ లెస్ దెన్ బి అన్నాను, ఇదేమవుతుంది ట్రూ. ఫస్ట్ ఏ గ్రేటర్ దెన్ బి అనేది ట్రూ, ఏ లెస్ దెన్ బి అనేది ఫాల్స్. ఒకటి ట్రూ అయింది, ఒకటి ఫాల్స్ అయింది, అప్పుడు ఏమవుతుంది మనకు ఆన్సర్, రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ఆన్సర్ మనకి 1 అవుతుంది, ఆన్సర్ అనేది 1 అవుతుంది, లేదంటే అంటే ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. అప్పుడు మనకి ఆన్సర్ ఏమని ప్రింట్ అవుతుంది, 1 అని ప్రింట్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఎలా ప్రింట్ అవుతుందో చూడండి. సో ఇక్కడ ఏమన్నాడంటే దీనికి బ్రాకెట్స్ కండిషన్ కాబట్టి బ్రాకెట్ లాగా తీసుకోమన్నాడు.
మళ్ళీ ఎర్రర్ వచ్చింది. టూ మెనీ ఆర్గ్యుమెంట్స్ అన్నాడు. సారీ, ఇక్కడ కూడా మనము ఏ గ్రేటర్ దెన్ బి సపరేట్ కండిషన్ కాబట్టి దీనికి ఒక బ్రాకెట్ తీసేసుకుందాం. సపరేట్ కండిషన్ తీసుకుందాం. ఇది ఒక కండిషన్, సపరేట్ కండిషన్. ఏ లెస్ దెన్ బి కూడా ఒక సపరేట్ కండిషన్ కాబట్టి దాన్ని ఒక పారాంథసిస్లో తీసుకున్నాం. ఇప్పుడు కంపైల్ చేయండి. సరే, ఇది మనం కంపైల్ చేసిన తర్వాత దీనికి ఆన్సర్ మనం ప్రింట్ చేయాలి కదా, %d అని ప్రింట్ చేసేద్దాం. ఏమైంది? ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ ఫాల్స్, ఏ లెస్ దెన్ బి కండిషన్ ట్రూ. ఫాల్స్ ట్రూ వచ్చినప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఆన్సర్ రైట్ వస్తుంది. ఇప్పుడు లాజికల్ అండ్లో ఇంకా త్రీ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ 3 స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ చెక్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫాల్స్ స్టేట్మెంట్ రాద్దాం. ఏ గ్రేటర్ దెన్ బి అనేది ట్రూ, ఫాల్స్ కదా, దాన్ని లెస్ దెన్ చేశాను. ఇప్పుడు ఏ లెస్ దెన్ బి అంటే ఫస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ట్రూ ఫాల్స్ తీసాను. సరే, ఫాల్స్ ట్రూ ఇచ్చాను. ఇప్పుడు ట్రూ ఫాల్స్ ఇస్తున్నాను. ఫస్ట్ది ట్రూ, ఇది ఫాల్స్ కాబట్టి దీన్ని ఇట్లా పెట్టాను. అంటే ఏ లెస్ దెన్ బి అనేది ట్రూ, బట్ ఏ గ్రేటర్ దెన్ బి అనేది ఫాల్స్. మనం బీసీ కూడా తీసుకున్నాం కాబట్టి ఇలా చేసేసుకుందాం, లేకపోతే ఇంకొంచెం బెటర్గా ఏ గ్రేటర్ దెన్ బి, అలాగే బి లెస్ దెన్ సి బి గ్రేటర్ దెన్ సి అంటున్నాను. బి గ్రేటర్ దెన్ సి అన్నాను. ఏ గ్రేటర్ దెన్ బి అనేది ఫాల్స్, బట్ బి గ్రేటర్ దెన్ సి అనేది ట్రూ. సో దానికి ఏమొస్తుంది? అవుట్పుట్ 0 వస్తుంది. సో ఇక్కడ ఎవ్రీ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఫస్ట్ /n వాడుకోవాలండి, ఎందుకంటే నెక్స్ట్ లైన్లో అవుట్పుట్ రావాలి. ఇప్పుడు ఏ లెస్ దెన్ బి అని ఇచ్చాను, ఇక్కడ బి గ్రేటర్ దెన్ సి అని ఇస్తున్నాను. బి లెస్ దెన్ సి అన్నాను. ఇప్పుడు ఏమవుతుంది? ఏ లెస్ దెన్ బి అనేది ట్రూ, బట్ బి లెస్ దెన్ సి అనేది ఫాల్స్ కాబట్టి ఇప్పుడు కూడా మనకు 0నే వస్తుంది. రెండు స్టేట్మెంట్లు అంటే ఫస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో మనం ఫాల్స్ ట్రూ వాడాం, సెకండ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో మనం ట్రూ ఫాల్స్ వాడాం. ఇప్పుడు రెండు ఫాల్స్ స్టేట్మెంట్స్ని వాడదాం. ఏ గ్రేటర్ దెన్ బి అనేది ఫాల్స్ కదా, అలాగే బి లెస్ దెన్ సి అనేది కూడా ఫాల్సే కదా. బి వచ్చేసి 12, సి వచ్చేసి 5, లెస్ దెన్ అంటే రాంగ్ కదా. సో ఇప్పుడు ఫాల్స్ అని ఇచ్చాం. సో ఇప్పుడు మనకేమొస్తుంది? అవుట్పుట్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా అవుట్పుట్ 0నే వస్తుంది, ఎందుకంటే రెండు కండిషన్స్ ట్రూ కాదు, రెండు కండిషన్స్ ఫాల్స్. 0 వచ్చింది. ఇప్పుడు మనం ఫైనల్గా ఒక ట్రూ స్టేట్మెంట్ తీసుకుందాం. ఏ గ్రేటర్ దెన్ బి అనేది ట్రూ కాదు కాబట్టి ఏ లెస్ దెన్ బి అని ఇచ్చేద్దాం. ఏ లెస్ దెన్ బి 10, 12 కరెక్టే, ట్రూ. అలాగే బి గ్రేటర్ దెన్ సి అన్నాను. సో ఇది ట్రూ స్టేట్మెంట్ కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బి గ్రేటర్ దెన్ సి, అలాగే ఏ లెస్ దెన్ బి. ఇప్పుడు ఈ కండిషన్ ఇది కంప్లీట్గా ట్రూ స్టేట్మెంట్ కాబట్టి ఆన్సర్ 1 అని వస్తుంది. /n అని పెట్టుకుంటే నెక్స్ట్ లైన్లో మనం కరెక్ట్గా అవుట్పుట్ చూడండి. సో ఇక్కడ నేను కాలన్లో రాస్తున్నాను. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఫాల్స్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ట్రూ. రిజల్ట్ రిజల్ట్ అని రాస్తున్నాను. ఫాల్స్ ట్రూ ఏమవుతుంది? రిజల్ట్ వచ్చేసి ఫాల్స్ వస్తుంది. అలాగే ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ, సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్, రిజల్ట్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. థర్డ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఫాల్స్, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఫాల్స్, రిజల్ట్ ఏమొస్తుంది? రిజల్ట్ అంటే ఫాల్స్ అంటే 0. ఇప్పుడు ఇక్కడ ట్రూ రిజల్ట్ ఏమొస్తుంది? ట్రూ వచ్చింది కదా మనకి. ఫస్ట్ ఫాల్స్ ట్రూ వచ్చింది. ఇది లాజికల్ నాట్కి మనం ఒక చూసిన ఎగ్జాంపుల్. ఇప్పుడు దీంట్లోనే లాజికల్ ఆర్ చూద్దాం. ఇప్పుడు లాజికల్ ఏ లెస్ దెన్ బి, లాజికల్ ఆర్ సింబల్ వాడాను. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఇక్కడ మనం బి తీసుకుని బీసీకి ఉన్నాయి కాబట్టి సేమ్ అదే స్టేట్మెంట్ని పని చేస్తానండి. ఇదే స్టేట్మెంట్ని కాపీ చేస్తాను. కాపీ చేశాను.
ఇప్పుడు మనకేమొస్తుంది, ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఫాల్స్, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ట్రూ. రిజల్ట్ ఏం రావాలి, ట్రూ రావాలి. ట్రూ అంటే ఆన్సర్ ఏంటి, 1 రావాలి. ఇప్పుడు వస్తుందో లేదో చూద్దాం. మనం లాజికల్ ఆర్ పెట్టాలి కదా సింబల్, ఫస్ట్ సింబల్ పెట్టి చెక్ చేయాలి. చెక్ చేద్దాం. ఇప్పుడు మనకు లాస్ట్ దానికి 1 వస్తుంది చూడండి ఆన్సర్. ఏదో మిస్టేక్ చేశాను చూడండి. printf స్లాష్ అన్న ఒకటి తీసుకో, ఇక్కడ ఈ లైన్ వచ్చింది ఏదో స్లాష్ ఎన్ ఒకటి. మనం ప్రతి లైన్లో స్లాష్ అని వాడుకుంటే మనకు కరెక్ట్ ఉంటుంది అనుకున్నాం కాబట్టి స్లాష్ అని వాడదాం. రైట్. సో ఇందాక మనం సింబల్ రాంగ్ రాసాం కాబట్టి మనకు రాలేదండి, ఇది సింబల్. ఇప్పుడు ఒక్కసారి కంపైల్ చేద్దాం. ఏ గ్రేటర్ దెన్ బి, లాజికల్ ఆర్, బి గ్రేటర్ దెన్ సి. బట్ ఎర్రర్ వచ్చింది, ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కూడా మన సింబల్ మార్చలేదు ఇంకా. సో ఇక్కడ కూడా మార్చుదాం. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ 1 అని వస్తుంది చూడండి, వచ్చిందా 1. సో అలాగే సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్స్ కూడా తీసుకుంటాను. కాకపోతే జస్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ లాజికల్ అండ్ కాకుండా లాజికల్ ఆర్ని డిస్ప్లే చేస్తాను చూడండి. తర్వాత మనం ఏం రాసామనేది కూడా ఇక్కడ చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది మనకి. ఇప్పుడు ఇక్కడ లాజికల్ ఆర్ని వాడుతున్నాను, లాజికల్ ఆర్ని వాడాను. ఇక్కడ కూడా లాజికల్ ఆర్ని వాడుతున్నాను. ఇప్పుడు ట్రూ ఫాల్స్ అయితే లాజికల్ ఆర్లో ఏమవుతుంది, ట్రూ అవుతుంది, ట్రూ అవుతుంది. ఇక్కడ కూడా ఇక్కడ ఫాల్స్ ఫాల్స్ అంటే రెండు స్టేట్మెంట్స్ ఫాల్స్ కాబట్టి రిజల్ట్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ట్రూ కాబట్టి రిజల్ట్ వచ్చేసి ట్రూ అవుతుంది. ఇప్పుడు నేను సింపుల్గా ఆన్సర్ చెప్తాను చూడండి. రిజల్ట్ ఫాల్స్ కాబట్టి 0, దీనికి ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. రిజల్ట్ ఫాల్స్ కాబట్టి 0 వస్తుంది. ట్రూ కాబట్టి 1 వస్తుంది, ట్రూ కాబట్టి 1 వస్తుంది, ట్రూ కాబట్టి 1 వస్తుంది. ఫాల్స్ కాబట్టి 0 వస్తుంది, ట్రూ కాబట్టి 1 వస్తుంది. ఇప్పుడు కంపైల్ చేస్తాను చూడండి, అన్నీ కరెక్ట్గా వచ్చాయి కదా చూడండి. సేమ్ అక్కడ ఇక్కడ చూడండి, సేమ్ అవుట్పుట్స్ ఉంటాయి. 0 0 0 1 ఇక్కడ పైకి అంటున్నాను చూడండి. సో 0 0 1 3 zeros 1 తర్వాత 1 1 0 1 కరెక్ట్గా వచ్చాయి కదండి. ఇప్పుడు లాజికల్ నాట్ అంటే ఏంటంటే సింపుల్గా లాజికల్ నాట్ అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. దానికి ఏం ఎగ్జాంపుల్ అవసరం లేదండి. సో దిస్ ఈజ్ ఫర్ లాజికల్ ఆపరేటర్స్. ఓకే అండి, రైట్.